యువ నేతకు కడప జిల్లా ప్రజలు నీరాజనాలు పలికారు. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు. నియోజకవర్గం ప్రజల్ని పలకరించేందుకు జిల్లాలో ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసమే అహర్నిశలు పనిచేశారని జగన్ చెప్పారు. చంద్రబాబు 9 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పేదవాడికి పక్కా ఇల్లు కట్టించలేదని విమర్శించారు. ఈ 5 సంవత్సరాల్లోనే కడపలో 9,000 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లులు కూడా కట్టించినాము అనంటే ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి వల్ల మనకు ఎంత మంచి జరిగింది అన్న సంగతి దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను మీ అందరితో. సికేదన్న మండలం కోపర్తిలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చాలా చోట్ల మహిళలు జగన్ కు రాఖీలు కట్టారు. తర్వాత కడపలో నీటి ఎద్దడిపై కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. నీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. Most important issue currently is dealing with the water scarcity problem. So that is a topmost priority for you. జగన్ పర్యటన సందర్భంగా కడప నగరానికి చెందిన తెలుగుదేశం నేత హనుమంతరావు 100 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఇతర పార్టీలోని నేతల్ని ఆకర్షిస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. బస్సు ప్రయాణం అంటే బోర్